నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముద్దుగా ప్రధానాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో పథకానికి శ్రీకారం. 9.5 లక్షల మంది చిరు వ్యాపారులకు 905 కోట్ల వడ్డీ లేని రుణాలు. తిరుపతి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ మళ్లీ పెరుగుతుందంటూ వెల్లడి. అనంతపురంలో ఉద్రిక్తత. జేసీ పవన్ కుమార్ రెడ్డి బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. అనంతపురం జిల్లా హిందూపురంలో వివాహిత ఆత్మహత్య కలహకలం. ఆగ్రహంతో అత్తింటిపై దాడికి దిగిన వివాహిత కుటుంబ సభ్యులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్. తీర్థప్రసాదాలను అందించిన ఆలయ అధికారులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి 9.5 లక్షల మంది చిరు వ్యాపారులకు 905 కోట్ల మేరకు వడ్డీ లేని రుణాలను ఆన్లైన్లో వారి ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈ రోజు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. పల్లెల్లో, పట్టణాల్లో వీధి వీధికి చిన్న చిన్న విక్రయ సేవలు అందిస్తున్న వారి కోసమే జగనన్న తోడు పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అనంతపురంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కుమార్ ని అదుపులో తీసుకుని స్టేషన్ తరలించే క్రమంలో తేదాపా కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీస్ జీపును తేదాపా కార్యకర్తలు అడ్డగించారు. పవన్ కుమార్ ను రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. ర్యాలీ నిర్వహణకు పోలీసులకు అనుమతి కోరినా ఇవ్వలేదని జేసీ పవన్ అన్నారు. వైకాపా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామనే భయంతోనే తమకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి కేసులు ఎన్ని బనాయించినా భయపడేది లేదన్నారు. అధికార పక్షానికి ఒకలా, ప్రతిపక్షాలకు మరోలా పోలీసులు నిబంధనలు అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో వివాహిత ఆత్మహత్య కలకలం రేపింది. అయితే ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు వివాహిత అత్తింటిపై దాడికి దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేయకూడదు అని డైవర్స్ ఇస్తాను వాడి నోట్లో అది ఇడిస్తే వేరే భాషనే వస్తా ఉండలేదు సార్. మా అన్న వదనికి తెలియదు వాడు టార్చర్ పెడతా ఉండేది. డాక్టర్ ఫైనల్ ఇయర్ సార్, ఆ బిడ్డ డాక్టర్ ఫైనల్ ఇయర్, ఆ బిడ్డ డాక్టర్ ఫైనల్ ఇయర్ చదివేది వానికి ఇష్టం లేదు. వాడు యుఎస్ కు పోతాను, యుఎస్ తోడుకోపోతాను అని 2 కిటాలు చెన్నై తోడుకోపోయి ఆడ విజాలంతా ఇదే ఇచ్చేస్తాను అనేసింటే అంతా ఫ్లాప్స్ అయిపోయేసి తిరిగి విజాను పంపించలేదు. బిడ్డ 9 నెలల బిడ్డ ఇది నిండు మనిషి ఉన్నాడు. మేము ఫోన్ చేసి చెప్పిండాము ఇట్లా 9 నెలల బిడ్డ ఇది ఉంది, ఇది వచ్చి నువ్వు పక్కన మగుడు ఉండాలా అని దానికి లేదు నాకు ఇప్పుడు బిడు లేదు నేను వచ్చేకయ్యలేదు ఉంటే అట్లా ఉండి పోయేట్లేదు పోని అనిండాడు. తిరిగి ఇంకా డెలివరీ అయినాక మేము ఫోన్ చేస్తే అయింది కదా ఇది అది నాకయిందా ఎవరికైందా అనేది ఎట్లా చెప్పేకైతుంది అనేసి వాడు నాకే ఫోన్ చేసి చెప్పిండాడు. నేను తిరిగా దా పెట్టుకొని ఇట్లా ఇవ్వాలంటే ఆళ్ళు మొగలకి చెప్తే గలాట్లు అవుతాయని ఇదయింది. నేను వస్తానో లేదో తెలీదు. నేను ఇంకా వస్తే నేను ఈడికి వచ్చేది నేను ఈడు ఇడిస్తే ఆస్ట్రేలియాకి పోతాను, ఆస్ట్రేలియాకి పోతే కెనడాకి పోతాను, ఆడు బెంగళూరుకి మాత్రం ఇండియాకి మాత్రం వచ్చేలే. నేను ఈడికి వచ్చేదే లేదు. ఇదే నీ పెండ్లాం తోడుకపోతావా లేదు అంటే నాకేం నేను దుడిచేకి వచ్చిండేది, నాకేం కావాల్సి ఉంటే నువ్వు దుడ్లు కావాలా, నేను దుడిచేది కావాలా, నాకు దుడ్లు కావాలా ఇంతే అని ఇచ్చేసిండు. తిరుపతి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. బీజేపీ వైసీపీలపై ఆయన విమర్శలు గుప్పిపుచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న ప్రధాని మోదీ తిరుమల వెంకన్న సాక్షిగా మాటిచ్చి తప్పారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు వెనకడుగు వేస్తుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ మళ్లీ పెరుగుతుందని, తిరుపతి ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆయన అన్నారు. స్టార్ట్ చేద్దామా? తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక త్వరలో జరగబోతుంది. తిరుపతి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి బల్లి దుర్గాప్రసాదరావు గారు సెప్టెంబర్ 16వ తారీఖున పరమపదించడం జరిగింది. రాజ్యాంగం ప్రకారంగా వేకెన్సీ ఏర్పడిన 6 నెలల లోపల ఎన్నికలు జరగాలి. కాబట్టి మార్చి 16వ తారీఖు లోపల ఎప్పుడైనా ఎన్నికలు జరగచ్చు. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందన్నటువంటి ఆత్మవిశ్వాసం కూడా మాకుంది. దానికి కారణం ఒక్కసారి తిరుపతి లోక్సభ ట్రాక్ రికార్డు తీసుకుంటే 1952 నుండి ఇప్పటి వరకు 16 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినాయి. 16 సార్లకు గాను 12 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ ఒక్కసారి మాత్రమే గెలిచింది 1984లో. బీజేపీ పార్టీ ఒక్కసారి గెలిచింది 1999లో. వైకాపా పార్టీ 2 సార్లు గెలిచింది 2014, 2019. కాబట్టి మొత్తం 16 సార్లలో 12 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్ అది. కాబట్టి తిరుపతి లోక్సభ సీటు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కాబట్టి ఈసారి మరలా తిరుపతి లోక్సభ సీట్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో దేశంలో పూర్వ వైభవాన్ని
మళ్ళీ అక్కడి నుండే వస్తున్నటువంటి నమ్మకం మాకుంది. ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎన్నికల అంశాలు 1 ప్రత్యేక హోదా, 2 దుగ్గరాజపట్నం ఓడరేవు, 3 మన్నవరం ప్రాజెక్టు, 4 రాయలసీమకు బుందేల్ఖండ్ తరహాలో స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ. ఇవి కాక ఇంకా మిగతా రైతాంగ సమస్యలు కానీ, దళితుల మీద సమస్యలు కానీ, మైనారిటీల మీద వేధింపులు కానీ ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు ఈ నియోజకవర్గానికి స్పెసిఫిక్గా సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలు ఉన్నాయి. జనరల్గా రాష్ట్రమంతా ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక హోదాకు తిరుపతికి ఒక అవినాభావ సంబంధం ఉంది. 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో మేము అధికారంలోకి వస్తానే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు వచ్చేసి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ప్రజా సమక్షంలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారేమో 10 ఏళ్ళు చాలదు 15 ఏళ్ళు కావాలని చెప్పేసి ఆ మీటింగ్లో అడగడం జరిగింది. 2014లో బీజేపీకి అధికారం ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2019లో ఇవ్వడం జరిగింది. 2014లో తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యేక హోదా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి పార్లమెంటులో చెప్పడమే కాకుండా సుప్రీంకోర్టు కూడా అఫిడవిట్ ఇచ్చింది. ప్రత్యేకించి వైకాపా పార్టీ ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసింది. ఆల్మోస్ట్ ఓటమిని అంగీకరించింది. ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలకు వాళ్ళు ఓటమికి భయపడి పారిపోయారో ఇంకా ఆటోమేటిక్గా ఇక్కడేమైందంటే తిరుపతి ఇదేమో స్టేట్ ఎలక్షన్ కమిషను, ఇక్కడేమో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఇంకా సెంట్రల్ ఎలక్షన్ కమిషను వీళ్ళు వద్దన్నా పెడతాది కాబట్టి ఇంకా వాళ్ళ మీద ఏమని లేకున్నారు. లేకుంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేసేవాళ్ళు వీళ్ళు. ఎందుకు దాడి చేస్తున్నారు? ఓటమి భయంతో. కాబట్టి ఎప్పుడు స్థానిక ఎన్నికలకు భయపడిపోయారో ఆటోమేటిక్గా వాళ్ళ ఓటమిని ఇప్పటికే అంగీకరించారు. కానీ విధిలేని పరిస్థితిలో రేపు పోటీ చేసినా చేయొచ్చు అంతవరకే. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి అస్త్రాలు ఉన్నాయి. ఈ అస్త్రాలతో రేపు ఎన్నికల్లో మేము పోటీ చేయబోతున్నాం. అభ్యర్థిని త్వరలో అధిష్టాన వర్గం అన్ని కోణాల్లో ఆలోచించి మంచి అభ్యర్థిని అధిష్టాన వర్గం ప్రకటిస్తుంది. తిరుమల శ్రీవారి సేవలో ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ పూజారులు తీర్థప్రసాదాలను అందించారు. వీరితో పాటుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ కూడా పాల్గొన్నారు. Today I am blessed to have great darshan of Lord Venkateshwara Swami. I prayed for well-being of mankind, Vishwa Mangal, Vishwa Kalyan, to protect the world from corona crisis, and earliest vaccine should come so that the whole people of this earth will be protected. That's all for today. Om Namo Venkateshaya Namaha. Kaliyuga Daivam శ్రీ వెంకటేశ్వర స్వామిని మరొకసారి దర్శనం చేసుకునే దర్శన భాగ్యం ఈరోజు ఉదయం కలిగింది. స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, కుటుంబానికి, ప్రజలకు, రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు, దీవెనలు పుష్కలంగా ఉండాలని ఆ దేవుడు మనందరినీ తన చల్లటి కళ్ళతో మనందరికీ అభీష్టం ప్రసాదించాలని కోరుకోవటం జరిగింది. సార్
వచ్చేయండి సార్. మాటలతో సరిపెట్టకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ చెప్పింది చేసే చేతల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, చదివితే సర్కారీ స్కూళ్లలోనే చదవాలనుకునే రీతిలో నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలను రూపుదిద్దామని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, కాకినాడ ఎంపీ బంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి జెడ్పీ హైస్కూల్లో 2,10,00,000 రూపాయల నాబార్డు నిధులతో చేపట్టే 14 అదనపు తరగతి గదుల నిర్మాణానికి వారు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అనంత సత్య, ఉదయ భాస్కర్, మాదిరెడ్డి దొరబాబు, ఆనాల సుదర్శన్, గుబ్బల తులసీకుమార్, కార్యశ్రీను, మార్షెట్టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ స్కూల్కి గాను 14 రూములకు గాను 2,70,70,000 రూపాయలతోటి ఈ రోజున మనం 14 రూములు ప్రారంభించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా పార్లమెంటు సభ్యురాలు బంగా గీతా విశ్వనాథ్ గారు, అలాగే మరో అతిథి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మన అనంతబాబు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ స్కూల్కి మంచి విస్తీర్ణము, మంచి స్టూడెంట్స్ ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ స్ట్రెంత్ కలిగినటువంటి ఈ స్కూల్లో ఈ 14 రూములు ఎంతో పిల్లలకు ఉపయోగపడే విధంగా ఈ రోజున దీన్ని తీర్చిదిద్దడానికి మున్ముందు ఈ స్కూలుకు సంబంధించి ఇంకా ఏ ఇతర కార్యక్రమాలైనా సరే స్థానిక ఎంపీ గారు కానీ మేము కానీ సమిష్టిగా కృషి చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. చాలా సంతోషం. అత్యంత ప్రతిష్టాత్మకమైన పాఠశాలల్లో ఉప్పాడ కొత్తపల్లి పాఠశాల ఒకటి. అందరూ కూడా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఇక్కడ ఉండే నాయకులు కానీ పెద్దలందరికీ తెలుసు, తల్లిదండ్రులు అందరికీ తెలుసు. ప్రభుత్వ పాఠశాలలో ఎప్పటి నుంచో కూడా అత్యధికంగా మంచి మార్కులు రావటమే కాకుండా ర్యాంక్ సంపాదించిన స్కూల్ ఏదైనా ఉందంటే అది ఉప్పాడ కొత్తపల్లి హై స్కూల్ అనేది అందరికీ తెలుసు. మరి ఇక్కడ స్టాఫ్ కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ సహకారం, దానికి తగ్గట్టుగా ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉండే నాయకులు అందరూ కూడా ఈ స్కూల్ని ఒక దేవాలయంగా భావించి ఈ స్కూల్ ఎలా అభివృద్ధి, సొంత ఇల్లు ఎలా అభివృద్ధి చేయాలనుకుంటామో ఈ స్కూల్ అలా అభివృద్ధి చేయాలనుకోవడం మరి చాలా సంతోషించదగ్గ. మంచి సపోర్ట్ పొలిటికల్గా మన నాయకులు కానీ లోకల్ కానీ అందరూ చాలా సపోర్ట్ చేస్తారు ఈ స్కూల్కి. నాబార్డు నిధుల నుంచి 2 కోట్ల రూపాయలు దీనికి కేటాయించే విధంగా మరి రికమెండ్ చేసిన ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ శ్రీ అనంతబాబు గారు కూడా పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథిగా. తొందరలోనే నిర్మాణం పూర్తి చేసి మరి విద్యార్థులకి అందజేయాలని చెప్పి నేను కోరుకుంటాను. మన సోదరి గీతా విశ్వనాథ్ గారు టైంలో 28 రూమ్స్ శాంక్షన్ చేయించుకొని మనం ఇక్కడ అతి విశాలమైన భవనంలో హై స్కూల్ నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు మన సోదరుడు పెండం దొరబాబు గారి ఆధ్వర్యంలో మనకు మళ్ళీ 14 రూమ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. జిల్లాలో కాదు రాష్ట్రంలో 1504 విద్యార్థులు చదివే పాఠశాల ఏదనంటే ఒక్క ఉప్పాడ కొత్తపల్లి హై స్కూల్లోనే 1504 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. దీనికి మొత్తం 9 ఎకరాల భూమి ఉంది. మేము ఇద్దరిని కూడా దండం పెట్టి మళ్ళీ కోరుకునేది అంటే మా చిరకాల వాంఛ కోరిక. నివర్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాల కారణంగా చిత్తూరు సరిహద్దు ప్రాంతాల్లోని భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రేణిగుంట ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నివర్ తుఫాన్ ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంతో చిక్కుకున్నాయి. దీంతో అధికారులు వెంటనే స్పందించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
చెరువు గట్టు పనులలో ఎత్తులు వేసి కట్టే మొత్తం వేసినాడు. అక్కడ ఒక తూము ఉంది. ఈ వాటర్ ఎక్కువ అయిపోయినప్పుడు ఆ తూములో వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ఎవరో చేపలు వదిలినారు, అక్కడ మేము వెంచర్ వేసుకుంటున్నాము, దాంట్లో నీళ్ళు వస్తున్నాయి. క్లియర్ చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్మార్ట్ సిటీకి అనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. నిరుపయోగంగా ఉండే వ్యర్థాలను సేకరించేలా అధికారులు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రజలు తమ వద్ద ఉండే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సిబ్బందికి అందించాలని సూచిస్తున్నారు. ఈ వ్యవస్థను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలు తమ వద్ద ఉండే వ్యర్థాలను అందించాలని కోరుతున్నారు. From any other big shop, sir, we'll give them gift hampers here of 100 rupees, 500 rupees, depending upon the waste. They can claim that you can do one. They won't expect this amount. This is nothing for these fellows that are doing అంటే మార్కెట్ పైసలు segregation measure. The first of our kind sir Andhra Pradesh lo ekkada ledu. తీసుకోవడం జరిగింది. అయితే రాబోయేటువంటి స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి కూడా మనం చాలా ఇప్పటి నుంచే ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. కార్పొరేటర్స్ మధ్యలో కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ప్రతి కార్పొరేటర్ కూడా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని కంప్లీట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా టాయిలెట్స్ కూడా గతంలో ఉన్నటువంటి టాయిలెట్స్కు ఇప్పటికీ చాలా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడంతో పాటు వాటి స్టాండర్డ్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసినటువంటి టాయిలెట్ అయితే ఎయిర్పోర్ట్స్లో కానీ ఇక్కడ ఎట్లయితే మనము ఉంటాయో టాయిలెట్స్ అదే స్టాండర్డ్స్లో పెట్టుకోవడం జరిగింది. ఇంకొక ప్రధానమైనటువంటి ఇనిషియేటివ్ ఈరోజు తీసుకున్నది ఈ వేస్ట్కి సంబంధించి కూడా అది ప్రజల ఆరోగ్యం పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. మరి అలాంటి దాన్ని కూడా కలెక్షన్ కోసము దాన్ని ప్రాపర్ ప్రాసెసింగ్ కోసము ఇనిషియేటివ్ తీసుకున్నారు. అది కూడా చాలా మంచి ఇది. ఈ సందర్భంలో ఇక్కడ కాకినాడ కార్పొరేషన్ అందరినీ కూడా మేయర్ గారిని, కౌన్సిలర్స్ను, కమిషనర్ను, వాళ్ళ ఇంజనీరింగ్ సిబ్బంది వారందరినీ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా కాకినాడ పట్టణానికి సంబంధించి ప్రతి విషయంలో కూడా అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే కూడా ప్రధానంగా మొట్టమొదటిగా ఉండి వాళ్ళందరికీ మోటివేట్ చేయటం కానీ సపోర్ట్ చేయటం కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో స్మార్ట్ సిటీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్యే గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు కాకినాడ కార్పొరేషన్ మన సొంత చెరువు దగ్గర ఒక 2 ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఒకటి అంటే ఈ సాలిడ్ వేస్ట్ కలెక్షన్ సెంటర్. ఇది అంటే మీ ఇంట్లో ఉన్న, మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ కానీ, వైర్స్, హెడ్ ఫోన్స్, అలాగే కంప్యూటర్స్, ప్రింటర్స్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ మీరు దయచేసి మీ దగ్గరనే మీరు ఉంచుకొని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మీ ఇంటికి వస్తే అప్పుడు ఒక సపరేట్ బ్యాగ్లో వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే మీరు సొంతంగా ఇక్కడ మన సొంత చెరువు దగ్గర ఇక్కడ మన ఈ సాలిడ్ వేస్ట్ కలెక్షన్ సెంటర్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా మీరు ఇవ్వచ్చు. ఇట్లాంటి వేస్ట్ మీరు దయచేసి నార్మల్ వేస్ట్లో కలుపుకూడదు. ఈ నార్మల్ వేస్ట్ మీరు కలిపిస్తే అంటే చెత్తలో మీరు కల్పించి మీరు లేకపోతే డ్రైన్స్లో మీరు పాటిస్తే అదే డ్రింకింగ్ వాటర్ సోర్సెస్లో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మీ ఇంటికినే మీరు మంచినీళ్ళ ద్వారా రావచ్చు. సో అది చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో దయచేసి ఈ ప్రోగ్రామ్ అంటే ఈ సాలిడ్ వేస్ట్ కలెక్షన్ సెంటర్కి మీరు మంచిగా ఇంట్రెస్ట్ తీసుకొని పార్టిసిపేట్ చేయమని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది అంటే టాయిలెట్స్. మన కాకినాడ పట్టణంలో ఒక టోటల్ 35 టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయి. అన్ని టాయిలెట్స్కి రీఫర్బిషింగ్ అంటే ఒక ఆస్పిరేషనల్ టాయిలెట్స్గా మార్చమని ఆర్డర్స్ ఇచ్చాము. ఇప్పటి వరకు చాలా వరకు అంటే ఒక 30 వరకు టాయిలెట్స్ ఆల్రెడీ.
కర్నూలు జిల్లా వేములవాడలో స్థానికులు మరోసారి ఆందోళనకు దిగారు. శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుకోవడంతో పరివాహక ప్రాంతాల్లో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీని ప్రభావంతో వేములవాడలో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీనిపై అధికారులకు స్పందించకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి భారీగా నీరు చేరుకోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని, దీనిపై అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన మరో సంక్షేమ పథకాన్ని హర్షిస్తూ విశాఖలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే భారీ పాదయాత్ర చేపట్టారు. తోపుడు బండ్ల చిల్లర వర్తకులతో కలిసి జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. ఈ యాత్రలో జగన్ ప్రభుత్వ ఏడాది పాలనలో చేపట్టిన పథకాలను వివరించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. జగమంతా వెలుగు అనే ఒక నినాదంతో ఈరోజు ఈ జగదంబ జంక్షన్ నుండి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి హాకర్స్ అందరూ కూడా, వెండర్స్ అందరూ కూడా, తోపుడు బళ్ళ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు అందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడి సుమారు 80,000 మంది ఈరోజు ఒక విశాఖపట్నం అర్బన్ నుండే తీసుకుంటున్నారంటే, అదే గత ప్రభుత్వంలో ఒకరికి 10,000 రూపాయలు లోన్ ఇవ్వాలంటే 10 బ్యాంకులకి వెళ్ళి వాళ్ళేమో వేసిన ప్రశ్నలకి సిగ్గుతో తలదించుకొని వచ్చిన రోజుల నుండి ఈరోజు జగనన్న మనసులో గూడు కట్టుకున్నటువంటి ఏవైతే పాదయాత్రలో చూసి వాళ్ళ మనసులో గూడు కట్టుకొని ఈరోజు ఒక ప్రజలకి ఈ వాగ్దానాలన్నీ కూడా ఒకటి కూడా మేనిఫెస్టోలు ఉండేవన్నీ కూడా పథకాల రూపంలోనేమో ప్రజలకి చేరవేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ ఒక్క రోజులోనే 1,000 కోట్ల రూపాయలు ప్రతి చిరు వ్యాపారస్తులకి సుమారు 10 లక్షల మందికి 10,000 రూపాయలు చొప్పున ఈరోజు వస్తూ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ అంతా కూడా 0 వడ్డీ. జగనన్నే ఆ వడ్డీ ఏమో గతంలో చూసాం, డబ్బులు లేక తాలిబొట్లు
కడప జిల్లా గోపవరం మండలం పీపీకుంట పోలీస్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా భారీగా నగదు పట్టుబడింది. కర్ణాటక దావణగిరి ప్రాంతానికి చెందిన కారులో 1.5 కోట్ల నగదును తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదు సిమేగాకు చెందిన బక్కల వ్యాపారి నాగేంద్రకు చెందినదిగా గుర్తించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రావాల్సిన బకాయిలు వసూలు చేసుకుని నెల్లూరులో గ్రానైట్ కొరకై అడ్వాన్స్ ఇచ్చేందుకు వెళ్తున్నట్లుగా విచారణలో వెల్లడైనట్లుగా జిల్లా అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ తెలిపారు. నగదును తిరుపతి ఆదాయ పన్ను శాఖ అధికారులకు తదుపరి చర్యల నిమిత్తం అప్పగించినట్లు తెలిపారు. ఏపీ బులెటిన్లో ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో పథకానికి శ్రీకారం. 9.5 లక్షల మంది చిరు వ్యాపారులకు 905 కోట్ల వడ్డీ లేని రుణాలు. తిరుపతి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్న ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ మళ్లీ పెరుగుతుందంటూ వెల్లడి. అనంతపురంలో ఉద్రిక్తత. జేసీ పవన్ కుమార్ రెడ్డి బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. అనంతపురం జిల్లా హిందూపురంలో వివాహిత ఆత్మహత్య కలకలం. ఆగ్రహంతో అత్తింటిపై దాడికి దిగిన వివాహిత కుటుంబ సభ్యులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ ధియోధర్. తీర్థ ప్రసాదాలను అందించిన ఆలయ అధికారులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.